మనలో చాలా మంది ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంటాము. సినిమాకెళ్ళినప్పుడు గాని, బయటికెళ్ళినప్పుడు గాని, వీటిల్ని తయారు చేసి అమ్మడం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో, లాభాలు పొందుతున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఒక 1000 లైక్స్ టార్గెట్. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి. మెక్‌డొనాల్డ్స్ లాంటి పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్‌లో గావచ్చు, లేకపోతే సినిమా థియేటర్స్‌లో ఇది చాలా ఫేమస్. అసలు ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటూ ఉంటారు. పెద్ద పెద్ద నగరాల్లో ఫుడ్ కోర్ట్‌లో మాత్రమే ఈ ప్రస్తుతానికైతే ఉంది. అయితే మన ఊళ్ళలో, పట్టణాల్లో, టౌన్స్‌లో కూడా దీని స్వయం ఉపాధిని పొందుతూ మంచి ఆదాయాన్ని పొందొచ్చు. పెట్టుబడి చాలా తక్కువ. ప్రాసెస్ చాలా ఈజీ. ఆదాయం మాత్రం గట్టిగా ఉంటది ఫ్రెంచ్ ఫ్రైస్‌లో. ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్‌ని ఏర్పాటు చేయడానికి ఏ ఐటెమ్స్ కావాలి? పొటాటో ఫింగర్ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ మెషిన్, ఆయిల్, చాట్ మసాలా, అట్లాగే చిల్లీ పౌడర్, సాల్ట్, ఎలక్ట్రిసిటీ కావాల్సి ఉంటుంది, పేపర్ కప్స్ కావాలి. సో ఇవి ఉంటే సరిపోతుంది. అంటే బిజినెస్ కి పెట్టుబడి ఏ రకంగా అవుతుంది ఖర్చు? ముందుగా పొటాటో ఫింగర్ చిప్స్ అనేవి మనకు కావాలి. 2.5 ప్యాకెట్ వచ్చేసి రూ. 270 నుంచి 350 వరకు కూడా వివిధ ధరల్లో పొటాటో ఫింగర్ చిప్స్ దొరుకుతాయి. ఈ ఫింగర్ చిప్స్ మనం ఓన్ గా కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పొటాటోస్ తీసుకొచ్చి వాటిని ఇంట్లో మనం జాగ్రత్తగా కట్ చేసి ఫింగర్ చిప్స్ లాగా చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించి ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అది ఫాలో అవుతూ మీరు తయారు చేసుకోవచ్చు. అది వేరే విషయం. సో ఈ బిజినెస్ వరకు చూస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్ ఉంది కదా, దీంతో మనం గనక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్ ని తీసుకొచ్చి డీప్ ఫ్రై ని జాగ్రత్తగా గనక చేసుకుని ప్లాన్డ్ గా కరెక్ట్ గా డీప్ ఫ్రై కంప్లీట్ చేసేసుకుంటే గనక దీని యొక్క ధర 3200 నుంచి ఉంటుంది అంతే. సో 5 లీటర్లు, 10 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్లు ఇట్లా కెపాసిటీని బట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ యొక్క మెషిన్ ధర ఉంటుంది. ఇవి ఇండియా మార్ట్ లో ఉంది, అమెజాన్ లో ఉంది, అన్ని చోట్ల ఈ మెషిన్ దొరుకుతుంది. ఇక ఈ స్టాల్ తయారు చేయడానికి 3000 నుంచి 5000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ స్టాల్ పెట్టేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఏరియా బట్టి కానీ, డెకరేటివ్ ఐటమ్స్ బట్టి కానీ అవి రేడి అటు ఇటు అవుతూ ఉంటాయి. సో ఎంతలో చేసుకోవాలి ఈ స్టాల్ అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి పేపర్ కప్స్ ను కూడా మనం హోల్సేల్ లో తెచ్చుకోవచ్చు. 2 నుంచి 3 రూపాయలు పడద్దు ఒక్కొక్కటి. సో రోజువారీ దీనికి కావాల్సినటువంటి గ్రాసరీ ఐటమ్స్ ఏ రోజుకి ఆ రోజు తెచ్చేసుకోవచ్చు. సో ఫ్రెంచ్ ఫ్రై స్టాల్ ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే మినిమం ఒక 10,000 రూపాయలతో దాన్ని ఈజీగా ఏర్పాటు చేసేసుకోవచ్చు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని తయారు చేసి అమ్మడానికి అయ్యేటువంటి ఖర్చు గానీ, దాని మీద వచ్చేటువంటి ఆదాయం గానీ ఇంపార్టెంట్. సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్‌లో అయితే 100 నుంచి 150 రూపాయల గ్రాముల దాన్ని అంటే 100 నుంచి 150 గ్రాముల బరువు ఉండేటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ని 50 నుంచి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. 100 నుంచి 150 గ్రాముల తయారు చేయడానికి 20 రూపాయలు అవుతుంది అంతే. సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఒక 60 రూపాయలకి అమ్మినా ఒక కప్పు 40 రూపాయలు ఖచ్చితంగా మనకు లాభం వస్తుంది. అంటే సుమారుగా ఒక రోజు మొత్తం మీద 60 కప్పులు అమ్మినా కూడా నెల మొత్తం మీద 72,000 రూపాయల ఆదాయం ఖచ్చితంగా మనం సంపాదించవచ్చు. లేదు ఇంకా సేల్ ఎక్కువ ఉంది, 100 అప్పులు 150 కప్పులు రోజుకి అమ్మగలం అంటే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ స్టాల్స్ ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? సినిమా థియేటర్స్, రద్దీగా ఉండే పార్క్స్ ఏరియాస్ లో, ఉత్సవాలు జరుగుతుంటే జాతరలు అక్కడ, జనావాసాలు ఎక్కువ ఉండేటువంటి ప్లేసెస్ ఉంటాయి అక్కడ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు బిజినెస్ కూడా బాగుంటుంది. ముందుగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఏర్పాటు చేసుకోవాలంటే పవర్ సప్లై ఉండేలా చూసుకోవాలి. పవర్ సప్లై లేదయ్యా అనుకుంటే గనక ఫ్రెంచ్ ఫ్రైస్ యొక్క మెషిన్స్ ఉంటాయి. అంటే గ్యాస్ అవసరం లేనటువంటి మెషిన్స్ కూడా ఉంటాయి. అంటే ఎనీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తప్పకుండా మనం పర్మిషన్స్ అనేది తీసుకోవాలి. గవర్నమెంట్ దగ్గర నుంచి ఫుడ్ కంట్రోల్ ఆఫీస్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అవి తీసేసుకుంటే. సో ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ ఏరియా, నగరం అయితే నగరం, పంచాయతీ పంచాయతీ, వాళ్ళ యొక్క మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, జడ్పీటీసీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. రోడ్డు పక్కన ఎవరైతే స్టాల్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ యొక్క పర్మిషన్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపండి. ఒక 1000 లైక్స్ టార్గెట్ దయచేసి ఇవ్వండి. ఇంకా ఎక్కువ వీడియోలు చేద్దాం మన ఛానల్.